హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మీకు పీ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చాం. అంతేకాకుండా మేము టార్గెట్ సిరీస్ అన్నది లాస్ట్ 45 డేస్ నుండి స్టార్ట్ చేసాం. ఈ టార్గెట్ సిరీస్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ అండ్ జువాలజీ. సో కెమిస్ట్రీ అన్నది ఎలా చెప్తున్నామంటే అందులో సొల్యూషన్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న సొల్యూషన్స్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బయాలజీ వాళ్ళకి కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు మీకు వీడియోస్ అనేది చేసి పెట్టడం జరిగింది. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే పిఐటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ వీడియోస్ ఏవైతే వస్తున్నాయో ఇప్పుడు మీరు ఒక పెన్ను పేపర్తో రెడీగా ఉండి మీరు ప్రాక్టీస్ చేయండి. ఇద్దరు కెమిస్ట్రీ అవని, మ్యాథ్స్ అవని, బయాలజీ అవని మీకు రాదు. సో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి, చెప్పిన దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో క్వశ్చన్ చదివితే ఎట్లా మీరు ఆన్సర్ చేయొచ్చు అన్నది సింపుల్గా మేము టెక్నిక్స్ చెప్తున్నాం కాబట్టి మీరు ఫాలో అవ్వండి. ఓకే, సో ఈరోజు మేము డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటంటే పీ బ్లాక్ ఎలిమెంట్స్. ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్లో మేము డిస్కస్ చేస్తున్న మార్క్స్ ఏంటంటే ఏవైతే రిపీటెడ్గా గన్ షాట్ క్వశ్చన్స్ వస్తున్నాయో ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నవి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ 2 మార్క్స్ చెప్పే ముందు వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ అవర్ పీ బ్లాక్ గ్రూప్. సో మీకు పీరియాడిక్ టేబుల్ తీసుకుంటే కనుక వీ హ్యావ్ S block in the left sides of the periodic table and the right side of the periodic table we have P block elements. So ఈ P block elements లో మీకు ఫస్ట్ ఇయర్లో ఉన్నవి ఏంటంటే 13 and 14 group elements. 13 and 14 groups are third year group elements. సో ఈ థర్డ్ ఇయర్ గ్రూప్స్ ఎలిమెంట్స్ ఏంటన్నా బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం అండ్ థాలియం. సో మీకు బ్యాలెన్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమొస్తుంది, NS2NP1 అనేది వస్తుంది. సో ఇక్కడ మీకు అడిగే రిపీటెడ్ క్వశ్చన్స్ ఏంటంటే వాట్ ఈస్ కాల్డ్ ఇన్నట్ పెయిర్ ఎఫెక్ట్. సో ఈ NS2 ఎలక్ట్రాన్స్ అన్నవి కెమికల్ బాండింగ్లో ఇన్వాల్వ్ అవడానికి ఇష్టత చూపించదు. అంటే పైనుండి కిందకు వెళ్తున్న కొద్దీ సైజ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి so the NS2 electrons does not participate in the chemical bonding. It is called as inert pair effect. సో ఇందులో అందుకే థాలియం ఏముండాలి, యాక్చువల్గా +3 ఆక్సిజన్ స్టేట్ ఉండాలి. కానీ ఏమవుతుంది మై డియర్ స్టూడెంట్స్, ఈ 2 ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ కాబట్టి డస్ నాట్ ద 2 electrons present in NS2 it does not participate in the chemical bonding, so it is loss of only 1 electron. The thallium exists as +1. Instead of what? +3. Okay, so the thallium +1 is adjust always because due to the inert pair effect the thallium is more stable in +1 state compared with the +3. ఓకే, నెక్స్ట్ ఇందులో అడిగేవి ఏంటంటే బోరాన్ ఫ్యామిలీ. ఈ బోరాన్ ఫ్యామిలీలో మీకు బోరాన్ అనేది ఎలక్ట్రాన్ డెఫిషియంట్ కాంపౌండ్స్. సో ఎలక్ట్రాన్ డెఫిషియంట్ కాంపౌండ్ కాబట్టి ఏమవుతుంది మై డియర్ స్టూడెంట్స్, బోరాన్ F3 అంటే ట్రై ఫ్లోరైడ్ బోరాన్ అండ్ AlCl3 ఈ రెండు ఎలా అంటే దే యాక్సెప్ట్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ అనదర్ మాలిక్యూల్. సో దే యాక్ట్ as Lewis acids. A means accepting of lone pair of electrons. These electron deficient compounds accepting lone pair of electrons from the another molecule. For example, I take NH3. It is a nitrogen family. What is our nitrogen family elements? Nitrogen, phosphorus, arsenic, antimony and bismuth. The nitrogen atomic number is 7. 1s2, 2s2, 2p3. So they have one lone pair of electron in the valence shell. This lone pair electron give to the empty orbital of boron. How we get the empty orbital? We write the electronic configuration of boron. It is 1s2, 2s2. Atomic number is 5. 1s2, 2s2, 2p1. If it is excited state, 2s1, 2p2. That means they have 1 electron in the s orbital and 2 electrons in the p orbital. Again they have empty p orbital. This empty p orbital takes lone pair of electron from the nitrogen. That's why the BF3 act as Lewis acid. Okay, next
we go for the questions. So ఇక్కడ క్వశ్చన్ అదే ఫస్ట్ క్వశ్చన్ అడిగాడు నాన్న, ఏంటది? వై డస్ BF3 బిహేవ్స్ యాజ్ లూయిస్ యాసిడ్? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ద బోరాన్ ఫ్యామిలీ ఈజ్ electron deficient family. So here the BF3 is an electron deficient compound. That's why they accept lone pair of electrons to get octet configuration. So here the BF3, so here the boron atomic number is 5. So we can write 1s2, 2s2, 2p1. Again the excited state, it becomes 1 electron promoted to 2p, it becomes 2s1, 2p2. So we have the electronic configuration is 2s1 and 2p2. So here the 3 unpaired electrons are overlap with 3 fluorides and one is empty. So this empty electrons, empty orbital accept lone pair of electron from any atom. So here I take NH3. So this nitrogen has lone pair of electron. So here the fluoride give 3 electrons from the 3 empty unpaired electrons. So they form 3 covalent bonds. Here total how many electrons is there? 6. And one lone pair accept from the donor atom. 2 plus 6. How much here? 8 electrons. 8 electrons is not octet configuration. The boron had octet configuration. That's why the BF3 behaves as Lewis acid. Are you understand, my dear students? Next one. Ippude cheppukunnam kada. What is inert pair effect? The valency NH2 electrons does not participate in the chemical bonding. Not for the last element in the boron family. All the elements in the bottom of p block elements does not exhibit total oxidation state. The NH2 electrons does not participate in the chemical bonding. So they exhibit only the oxidation states present in our p orbital. So in the boron family, so we have NH2 NP1. So the last element of thallium exhibits only +1 oxidate in the group 13 elements instead of +3. The next family is carbon. Carbon, silicon, germanium, tin, lead. It is nothing but Pb. So instead of the valence electron, NH2 NP2. NH2 NP2. So in this case they exhibit +4, but instead of +4 they exhibit only +2. The NH2 electron does not participate in the chemical bonding. So the lead exhibit as +2, thallium exhibit as +1. Okay, understand? Next one. Give the formula of borazine. Borazine anna, borazole anna, inorganic benzene anna okate amma. That is nothing but B3N3H6. In the previous video మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, మరొకసారి చెప్తాను వినండి. డైబోరేన్ నుండి we take diborane treated with ammonia. We get diammonate diborane. Diammonated diborane అన్నది మీకు వస్తుంది. ఈ డైబోరేన్ అమోనేటెడ్ని మళ్ళా 200 degrees దగ్గర హీట్ చేస్తే we get B3N3H6. B3 first time 120 degrees Celsius. Next we go for 200 degrees Celsius. We get diborane formula. So in this diborane formula, why? Because we called as inorganic benzene అని ఎందుకు అన్నామంటే బెంజీన్ యొక్క స్ట్రక్చర్ ఏంటన్నా C6H6. C6H6. We have alternative double bonds in the benzene ring. Each carbon is surrounded by 2 carbon atoms and 1 hydrogen atom. Instead of this, we take the alternative boron and hydrogen. Boron, nitrogen.
nitrogen. So instead of carbon, we write alternative boron and nitrogen and draw the H6. Means each boron is coordinated with and each nitrogen is coordinated with hydrogens. And again, here already I told you the boron is electron deficient compound. So first of all are single bonds. And again the empty orbital of boron take lone pair of electron from the carbon. So we write the arrow from donor atom to accepting atom. So here we can write like this. Okay. So this is alternative double bond is there, but the double bond is nothing but the nitrogen give lone pair of electron to the empty orbital of boron. Empty orbital of boron, all these three combinations. So this structure is called as isoelectronic structure with benzene. So it is called as inorganic benzene. The formula is B3M3S6. Are you understand? Next one. Give the formula of borax and calamanite. So here borax is nothing but sodium Na2B4O7. Sodium metaborate antam, my dear students. Na2B4O7. It is called as borax. Whereas calamite, it is nothing but in place of sodium we can write calcium Ca2 and the B4 place like em rasam, my dear students, B6, and oxygen 7 place like em rasam, oxygen 11, and the water molecules are here 5. It is the formula of calamite. So we can practice this one, then only we get these formulas. So ఒక్కొక్క ఫార్ములాని 5 times రాసుకున్నారు అనుకోండి ఆటోమేటిక్గా మీకు రిమెంబర్ ఉంటుంది. నెక్స్ట్, హౌ డస్ గ్రాఫైట్ ఫంక్షన్ యాజ్ లూబ్రికేట్ అంటే ఏమవుతుంది అంటే గరుకుగా ఉన్న స్థలాలని స్మూత్గా చేస్తుంది. మన పెన్సిల్ తీసుకున్నారనుకోండి, మీరు ఎంత షార్ప్గా చేసినా కూడా స్మూత్గా రాస్తుంది ఎట్లానో, బికాస్ ద పెన్సిల్ హ్యాస్ అ గ్రాఫైట్ మెటీరియల్. సో హియర్ ద గ్రాఫైట్ హ్యాస్ 2-dimensional layer structure. ఎలా ఉంటుందని చెప్పానమ్మా నిన్న? కార్బన్ అన్నది ఈచ్ కార్బన్ ఇన్వాల్వ్ sp2 hybridation. So the atomic number of carbon is 6. The configuration is 1s2, 2s2, 2p2. The valency here 2 electrons from the s orbital and 2 electrons from the p orbital. It is the ground state electronic configuration. Whereas excited state, so this electron is promoted to 4p. So we have 4 unpaired electron. Instead of 4 unpaired electron, the carbon involve sp2 hybridation. So each carbon have one more unpaired electron in the layers of each carbon. So here the layer, one layer is like this, one layer is like this. There are several layers of carbon layers. So this is called as graphite layers. They easily move like a lubricates, and it's convert the rough surface is converted as soft surface. Next, graphite is a good conductor. Ippude cheppukunnam kada, they have unpaired electrons of each carbon, so that's why they easily exist the electrons. They act as a good conductors because the carbon involved which hybridation, sp2. Each carbon has one electron is in the orbital, one unpaired electron. It is called as one unpaired, unpaired, unpaired electron in the p orbital. So due to the presence of these free electrons, the graphite act as a good conductor of electricity. Next, why diamond is hard? In the last class we discussed all the carbons are coordinated with the surrounding 4 carbons and arranged as tetrahedral geometry. So there is no loss of electrons or no gain of electrons. So they become hard materials. So the ఎప్పుడైతే ఇది హార్డ్ ఉంటుందో, ఎలా అన్న డైమండ్ ని ఏ ఎలిమెంట్స్ అయినా కట్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. సో దీని డైమండ్ ఈచ్ కార్బన్ ఇన్వాల్వ్ sp3 hybridation. Each carbon bonded with the 4 other carbon atoms in the tetrahedral strong covalent bond. So due to the strong covalent bonds, it becomes very hard. So as the diamond is hard in the 3-dimensional network of carbon atoms. The next one, what is banana bond? దీని మీద ఒక చిన్న షార్ట్ కూడా చేశాను. మీరు డైబోరియన్ స్ట్రక్చర్
click cheste you get that structure also. So here the diborane is called as, each boron involved sp3 hybridization. In the sp3 hybridization we get 4 sp3 hybrid orbitals. In the 4 sp3 hybrid orbitals the boron atomic number is 5. So we get 1s2, 2s2, 2p1. It is a ground state, whereas excited state 2s1, 2p2. So we have 3 unpaired electrons in the each boron atom. So the boron coordinate with the neighboring of hydrogens with one is 3 unpaired electrons, the other one is empty. So alternative you can write, this is empty and this is unpaired electron. Again this boron containing 1 unpaired electron here. So totally each boron has how many? 3 unpaired electrons and 1 empty orbital. So these empty orbital and 1 unpaired electron is coordinated with 1 hydrogen atom. This is 1 center of boron. This is 1 center of boron. This is 1 center of hydrogen. That's why this is called as 3-centered 2 electron bonds, which is called as banana bonds. That is called as BHB bridged bonds of diborane. So that is called as 3-centered 2 electron bonds. Whereas terminal, each boron is give 1 electron and hydrogen give 1 electron. They form 2-centered 2 electron bonds. 2-centered 2 electron bonds. But in the banana bonds we have 3 center. What are the centers here, my dear students? 1 boron, 1 hydrogen and another one is boron. Okay, are you understand? So here terminal bonds are called as 2-centered 2 electron bonds, whereas bridged bonds is called as 3-centered 2 electron bonds. Next, what is allotropies? ఇవి ఏంటంటే రూపాంతరాలు. ఒక కార్బన్ యొక్క రూపాంతరం అంటే కార్బన్ ఇంకా డిఫరెంట్ ఫామ్ లో మనకి లభిస్తుంది అన్నమాట. సో అలోట్రోపిస్ మీన్స్ ఎ క్రిస్టలిన్ they exist an element in the different forms of physical property and they have similar chemical properties. So here the allotropies of carbon is here diamond and graphite and fullerene. Fullerene is nothing but C60. It is nothing but football like structure. మన ఫుట్బాల్ ఉంటుంది కదా, ఈ ఫుట్బాల్లో ఏముంటాయి మై డియర్ స్టూడెంట్స్? పెంటాగోనల్, హెక్సాగోనల్ స్ట్రక్చర్స్ అన్నవి రిపీట్ అవుతూ ఉంటాయి. So that is called as football like structure. Okay, so this is C60. It is nothing but fullerene. Okay, next, name any 2 man-made silicates. Man-made silicates అంటే మనం ప్రిపేర్ చేసేది. సిలికేట్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ సిలికాన్ డయాక్సైడ్. మన ఇసుక ఉంటుంది కదా, దాన్నే సిలికాన్ డయాక్సైడ్ అంటాం. వీటిని ఇండస్ట్రీస్లో ఉపయోగించి మనం దేని ప్రిపేర్ చేస్తాం మై డియర్ స్టూడెంట్స్? ఇట్ ఈస్ అ క్రాస్ లింకేజ్. ద సిలికాన్ ఈస్ కోఆర్డినేట్ విత్ ద నైబరింగ్ ఆఫ్ all the silicon atoms and oxygen atoms with the direct linkage of cross linkage or chain linkage like that we called as silicates. So we get graphite, glass and cement. Okay, next, give the use of carbon dioxide in photosynthesis. అందుకే మనకి ఎక్కువ మొక్కలు ఎందుకు పెంచమంటున్నామంటే మనం రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉంటుందో, లేక ఎన్విరాన్మెంట్ పొల్యూషన్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే మన గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కారణం అవుతుందో, ఈ కార్బన్ డైఆక్సైడ్ని ఏం తీసుకుంటాం మై డియర్స్? ప్లాంట్స్ అన్నవి కార్బన్ డైఆక్సైడ్ని వాటర్ని అబ్జార్బ్ చేసుకొని ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ దే ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్. దట్ ఈస్ వై దీస్ ప్లాంట్స్ ఏమంటారు? ప్రొడ్యూసర్స్. అవి ఎవరి మీద డిపెండ్ అవ్వవు, డైరెక్ట్గా వాటంతటా వాటినే ప్రిపేర్ చేసుకుంటాయి. దే ఆర్ కాల్డ్ యాజ్ ప్రొడ్యూసర్స్. సో దీస్ ఆర్ ప్రిపేర్డ్ carbohydrates. The carbohydrates formula in my dear students, C6H12O6 and release oxygen. Oxygen ni manaki release chese. That's why in photosynthesis మనం అందుకే మొక్కలు ఎక్కువ పెంచితే ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకొని మనకు కావాల్సిన ఆక్సిజన్ని
రిలీజ్ చేస్తాయి. సో ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ అనేవి మీ చుట్టూ ఉంచుకోవడానికి ఉపయోగపడండి. లేదంటే మళ్ళీ కనోరాలని మనకి ఆక్సిజన్ లెవెల్స్ ఎలా తగ్గిపోయాయో అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇవి నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అనేది మీ సరౌండింగ్స్లో ఉండేటట్టు చూసుకోండి. గివ్ ద యూజ్ ఆఫ్ carbon dioxide in photosynthesis. In photosynthesis, the plant cell use carbon dioxide to form their own food of carbohydrates and oxygen. Next, CC bond length in the graphite ఎంత ఉంటుంది? Again, the shorter than the CC bond length in the diamond. సో ఎందుకు అన్నది ఇక్కడ చూడండి. సో ఇన్ ద గ్రాఫైట్ కార్బన్ ఏ హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవుతుందని చెప్పాను అన్న, sp2 హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. అదే డైమండ్లో తీసుకుంటే ఏ హైబ్రిడేషన్ అని చెప్పాను, sp3 హైబ్రిడేషన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో ద ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఆఫ్ sp2 కార్బన్ ఈజ్ మోర్ దాన్ sp3 కార్బన్. సో మీకు నార్మల్గా ఎలక్ట్రాన్ నెగిటివిటీ అంటే ఏంటంటే ద టెండెన్సీ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అట్రాక్ట్ టువర్డ్స్ టు ఇట్ సెల్ఫ్. సో ఇక్కడ మీకు లెఫ్ట్ టు రైట్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ క్యారెక్టర్ అనేది పెరుగుతుంది మై డియర్ స్టూడెంట్స్. Boron to carbon, carbon to oxygen and fluorine. According to the Pascal scale, the highest electronegativity element is fluorine, F4 and గుర్తుపెట్టుకోండి. The next one is 3.5. Here 3, it is 2.5. సో ఇక్కడ కార్బన్ది ఆల్మోస్ట్ ఎంత ఉంది, 3 ఉంది. కాబట్టి sp2 కార్బన్కి అయితే ఎక్కువ ఉంటుంది కంపేర్ విత్ ద sp3 కార్బన్ బికాస్ ఆఫ్ హై s పర్సెంటేజ్ ఇన్ ద sp2 హైబ్రిడేషన్. మన sp2 హైబ్రిడేషన్ని sp3 హైబ్రిడేషన్ని 100%లోకి సపరేట్ చేసామనుకోండి. సో 100% అంటే ఏంటి, 100 ఇక్కడ ఒక s ఆర్బిటాల్ ఉంది, 2 p ఆర్బిటాల్ ఉన్నాయి. సో 33% వస్తుంది. అదే sp3 కార్బన్లో తీసుకుంటే 25% వస్తుంది. సో బికాస్ ఆఫ్ the high s character of sp2 hybrid orbitals, the cc bond length in graphite is 1.42. ఇక్కడ ఎంత ఉంటుందమ్మా, 1.42 angstrom units, were shorter than diamond of 1.54 angstrom units. 1.54 angstrom units. Are you understand, my dear students? Next one. Why is CO poisonous? Carbon monoxide. మీకు ఇది చెప్పే ముందు ఒక చిన్న చెప్తాను. మీకు బ్లడ్లో ఏముంటుంది, హిమోగ్లోబిన్ అన్నది ఉంటుంది. ఈ హిమోగ్లోబిన్లో వి హ్యావ్ మన కైట్ ఎట్లా 4 సైడ్స్ ఉంటాయో ఈ 4 ఫైరింగ్ అట్లానే ఉంటుంది. మీ టెయిల్ ఏదైతే ఉంటుందో పుల్ అండ్ పుష్ యాక్షన్కి ఉపయోగపడుతుందని గ్లోబిన్ చైన్ అంటాం. ద 6th పొజిషన్ ఇస్ వేకెంట్. ఆ 6th పొజిషన్లోనే మనం ఇన్హాల్ చేసేటప్పుడు ఆక్సిజన్, బయటపోయేటప్పుడు డిఆక్సిజన్ అవుతుంది. ఈ డిఆక్సిజన్ ఆ 6th పొజిషన్లో ఈ కార్బన్ మోనాక్సైడ్ వచ్చి అటాచ్ అయింది అనుకోండి, ద బికమ్ స్టేబుల్ కాంప్లెక్స్, దెర్ ఈజ్ నో రెస్పిరేషన్ ప్రాసెస్, సో ఇమీడియట్లీ బ్రీతింగ్ ఈజ్ స్టాప్. So here the carbon monoxide is poisonous because of the ability to form complex in the hemoglobin. This complex is called as oxygen carbon monoxide oxyhemoglobin complex. This prevent the hemoglobin carries the oxygen in the body, utilize the it is nothing but death kanadi immediate spot dead అనమాట. కొన్ని ఇండస్ట్రీస్లో గ్యాస్ రిలీజ్ అయింది, స్పాట్ డెడ్ అయిందంటే అర్థం ఏంటంటే ఈ కార్బన్ మోనాక్సైడ్ వచ్చి ఆ 6th పొజిషన్ వేకెంట్ ఏదైతే మనం ఆక్సిజన్ ఇన్హేల్ చేస్తామో ఆ ఆక్సీ హిమోగ్లోబిన్ కాంప్లెక్సెస్లో ఈ కార్బన్ డైఆక్సైడ్ వచ్చి ఏమవుతుంది, స్టేబుల్ అయిపోతుంది. సో దిస్ కాజ్ ఫర్ డెత్. నెక్స్ట్, రైట్ ద యూజ్ ఆఫ్ ZSM5. It is nothing but one of the zeolite types of the, it is nothing but zeolite మెంబరింగ్. అంటే మొబైల్ ఫేజ్ ఎట్లా ఉంటుందో ఇంకో నెంబరింగ్ ఉంటుంది. మన వాటర్ మ్యాన్ ఫిల్టర్ పేపర్స్లో ఎట్లా వాక్మ్యాన్ ఫిల్టర్ పేపర్ ఉంటుందో, ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద గుడ్ క్వాలిటీ ఆఫ్ జియోలైట్స్. ద వన్ టైప్ ఆఫ్ జియోలైట్, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద కన్వర్ట్ ఆఫ్ ఆల్కహాల్స్ డైరెక్ట్లీ టు ద గ్యాసోలిన్. నెక్స్ట్, వాట్ ఈస్ మెన్ బై డ్రై ఐస్? ఇది ఇప్పుడు కొత్తగా మనకి మూవీస్లో కానీ లేదంటే ఇట్లా స్మోక్స్ రావడానికి ఉపయోగిస్తారు. ఇట్ ఈస్ వాట్ ఈస్ ద అప్లికేషన్స్? So dry ice is nothing but solid CO2 and it is used for the refrigerants and ice creams and frozen foods. Next, what is produced gas? How it is the produced gas is prepared? Produced gas is nothing but carbon monoxide plus N2 ని మనం ప్రొడ్యూస్ గ్యాస్ అంటాం. సో ఈ ప్రొడ్యూసర్ గ్యాస్లో ఎలా ప్రిపేర్ చేస్తామంటే కార్బన్ తీసుకొని
ఆక్సిజన్ గ్యాస్తో నెక్స్ట్ నైట్రోజన్ గ్యాస్ వీటితో ట్రీట్ చేసేటప్పుడు మీకు ఏమొస్తుంది మై డియర్ స్టూడెంట్స్? కార్బన్ మోనాక్సైడ్ అండ్ N2 అన్నది వస్తుంది. వాట్ ఈస్ వాటర్ గ్యాస్? సో వాటర్ గ్యాస్ అంటే ఏం చెప్పాను మై డియర్ స్టూడెంట్స్? CO అండ్ H2. CO అండ్ కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ N2 ఏమో ప్రొడ్యూసర్ గ్యాస్. అదే కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ H2 ఏమంటాం? మన వాటర్ గ్యాస్ అంటాం. ఇది ఎలా ప్రిపేర్ అవుతుందంటే కార్బన్ తీసుకొని వాటర్తో ట్రీట్ చేసేటప్పుడు ఇక్కడ 473 కెల్విన్స్ టు 1273 కెల్విన్స్ దగ్గర హీట్ చేస్తే వి గెట్ కార్బన్ మోనాక్సైడ్ యాజ్ వెల్ యాజ్ హైడ్రోజన్ గ్యాస్. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాటర్ గ్యాస్. నెక్స్ట్ వాట్ ఈస్ సింథటిక్ గ్యాస్? ఈ సింథటిక్ గ్యాస్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అ మిక్చర్ ఆఫ్ వాటర్ గ్యాస్ of CO and H2 is called as synthetic gas. By passing this steam over the hot coke, మన బొగ్గు ఉంటుంది కదా, ఈ బొగ్గు ఎర్రగా కాలిన బొగ్గు మీద ఈ వాటర్ గ్యాస్ పాస్ చేస్తే మీకు ఏమొస్తుంది మై డియర్ స్టూడెంట్? సింథసిస్ గ్యాస్ అన్నది వస్తుంది. ఇట్ ఈస్ యూజ్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ మెథనాల్ అండ్ ద నెంబర్ ఆఫ్ హైడ్రోకార్బన్స్. సో మీకు ఎన్ని హైడ్రోకార్బన్స్ కావాలన్నది దాన్ని బట్టి మీరు ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్ గివ్ ద hybridation of carbon in CO3 minus 2 diamond and graphite and fullerene. ఆల్రెడీ మనం డైమండ్ గ్రాఫైట్లు చెప్పుకున్నాం. డైమండ్లో కార్బన్ హైబ్రిడేషన్ అంతా sp3, గ్రాఫైట్లో sp2. ఇకపోతే ఏముంది ఇక్కడ? CO3 minus 2. ఇట్ ఈస్ నథింగ్ బట్ కార్బోనేట్. ఈ కార్బోనేట్లో ఎన్ని ఉన్నాయి మై డియర్ స్టూడెంట్స్? వీ హ్యావ్ 3 కార్బన్స్. సో ఇన్ ద కార్బన్లో వి గెట్ డబల్ బాండ్ O and O minus and O minus. సో ఎలా ఉంది మై డియర్ స్టూడెంట్స్? ఇది ట్రయాంగిల్ షేప్లో ఉందా లేదా? ట్రయాంగిల్ ఈజ్ నథింగ్ బట్ వీ హ్యావ్ నీడ్ 3 hybrid orbitals. It is called as sp2 hybridation. The carbonate involved in sp2 hybridation. Again fullerenes. Fullerene అంటే ఏం చెప్పాను మీకు? It is a football like structure of C60. Again they have pentagonal and hexagonal structures. Pentagonal and hexagonal structure. చూడండి మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయి? ఒక్కొక్క కార్బన్కి సైడ్ 3 లైన్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈచ్ కార్బన్ ఇన్వాల్వ్డ్ విచ్ హైబ్రిడేషన్? sp2 హైబ్రిడేషన్. సో మీకు లింకేజ్ అన్నది అర్థమైతే వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై వాట్ ఈస్ ద హైబ్రిడేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ అ కార్బన్. ఓకే, థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్. ఇవి రిపీటెడ్గా గన్ షాట్ ఇచ్చే 2 మార్క్స్ క్వశ్చన్స్. ఈ PIT యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు మంచి మార్క్స్ అన్నవి ఖచ్చితంగా 95+ మార్క్స్ అనేవి మీకు వస్తాయి. సో మీరు ఇది సబ్జెక్టే కాకుండా కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, మ్యాథ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు రెగ్యులర్గా ఈ యాప్ని, ఈ 45 సిరీస్ని మీరు ఫాలో అయితే కనుక యు గెట్ గుడ్ రిజల్ట్స్. ఆల్ ది బెస్ట్.